నమస్తే అండి. శ్రావణ మాసంలో చతుర్థి రోజున వచ్చే నాగ చతుర్థి గురించి ఈరోజు తెలుసుకుందాం. నాగ చతుర్థి ఎంతో శక్తివంతమైన రోజు. మనకుండేటువంటి సర్పదోషాల్ని, కుజదోషాల్ని తొలగించుకోవాలంటే ఈరోజు అద్భుతమైన రోజు. శ్రావణ మాసంలోనే చతుర్థి రోజు నాగ చతుర్థిని జరుపుకుంటారు. ఈరోజు సర్పదేవతలను పూజిస్తారు. నాగదోషాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా, కుజదోషాలు, రాహుకేతు దోషాలు లేదంటే తెలియక చాలామంది పాములను చంపుతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు దోషాల నుంచి విముక్తి పొందడానికి అనువైన రోజు. మరి ఈరోజు చేసుకోదగిన పరిహారాలు ఏంటంటే, పుట్ట దగ్గర లేదా గుడిలోని జంట నాగుల విగ్రహాల మీద పాలు పూయాలి. తరువాత నీళ్లతో కడిగి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. జంట నాగుల తోకల వద్ద జిల్లేడు ఆకులో బెల్లం పెట్టి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా జంట నాగుల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. అది కుదిరినప్పుడు ఎక్కడైనా పుట్ట ఉన్నా సరే పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి పసుపు కుంకుమ సమర్పించి 4 ప్రదక్షిణలు చేయాలి. ఈరోజు అనంత, వాసుకి, ఆదిశేష, కంబళ, శంఖపాల, కాళీయ అనే పేర్లు చదువుకుంటూ పుట్ట చుట్టూ కానీ జంట నాగుల చుట్టూ కానీ ప్రదక్షిణ చేస్తే సర్పదోషాలు ఉండవు. ఈరోజు పుట్ట దగ్గర చలిమిడి లేదంటే చిమ్మిల్ని నైవేద్యంగా పెడితే అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు సుబ్రహ్మణ్య దర్శనం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రదక్షిణలు చేయడం వలన వివాహ, దాంపత్య, సంతాన సమస్యలు అనేవి తగ్గిపోతాయి.